ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సంజయ్ వాళ్ళకి ఇంట్లో శోభనం ఏర్పాట్లు జరిపిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న సంధ్యామాత ఎలాగైనా సరే ఈ శోభనాన్ని ఆపేయాలి, నా చెల్లికి అన్యాయం జరగకుండా నేను చూసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న సంధ్యామాత సంజయ్తో పూలబంతి ఆట ఆడుతూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న సత్య మాత్రం చాలా కోపంగా సంజయ్ వైపుకు చూస్తూ ఉంటుంది. చూడగానే అక్కడున్న సంజయ్ మాత్రం చాలా కోపంగా సంధ్య వైపుకు బంతి ఆట ఆడుతూ ఉంటాడు. ఇంతలో ఆ సంధ్య బంతి విసురుతూ ఉంటుంది. అది వచ్చి క్రిష్ చేతిలో పడుతుంది. అది చూడగానే అక్కడున్న సంధ్య మాత్రం సారీ బావగారు, సంజయ్కి విసిరబోయి మీకు విసిరేశాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న క్రిష్ అయితే సరేలే పర్వాలేదు, నేను కూడా నా ఆటను తీర్చుకుంటాను, నాకు కూడా ఈ ఆట ఆడాలని ఉంది ఒకరితో అని చెప్పేసి సత్య మీద ఆ బంతిని విసురుతూ ఉంటాడు. అది విసరగానే అక్కడున్న సత్య చాలా కోపంగా బంతిని పట్టుకొని ఉంటుంది. అది చూసిన వాళ్ళందరూ ఏం చేస్తుందో ఏమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అది చూడగానే అక్కడున్న సత్యకు చాలా కోపం వచ్చేసి కిందకి విసిరి కొడుతూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇలా చేస్తుంది అక్క అని చెప్పేసి సంధ్య అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న సత్య మాత్రం చాలా కోపంగా సంజయ్ని చూస్తూ ఉంటుంది. దీని నుండి నేను చెల్లెని ఎలా రక్షించుకోవాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది.